నమస్తే న్యూస్ 8 కి స్వాగతం. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాడిపత్రి వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మున్సిపల్ స్థలాన్ని కబ్జా చేసి ఇల్లు కట్టుకున్నారని అనంతపురం జిల్లా జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మకు ఫిర్యాదు చేశారు. మున్సిపల్ స్థలాన్ని వెంటనే స్వాధీనం చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ను జేసీ ప్రభాకర్ రెడ్డి కోరారు. ఇక 10 రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ జేసీ ప్రభాకర్ రెడ్డికి హామీనిచ్చారు. అదే సందర్భంలో మాజీ మంత్రి విడుదల రజనీపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు. కక్షపూరితంగా తమపై కూటమి ప్రభుత్వం కేసులు పెడుతోందని మాజీ మంత్రి విడుదల రజనీ ఆరోపించడం పైన జేసీ ప్రభాకర్ రెడ్డి ఘాటుగా స్పందించారు. వైసీపీ హయాంలో తమపైన 103 కేసులు పెట్టారని ఈ విషయం విడుదల రజనీకి తెలియదా అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు. దగ్గర 7 నెలలు 8 నెలల నుంచి ఇస్తున్నా, దానికి నో రియాక్షన్. అర్థమైందా? సరే, జాయింట్ కలర్ని అడిగినాడు, పాపం రా ఇంటాను అన్నీ చెప్పు అన్నాడు. విత్ ఆల్ ది రికార్డ్స్ బాగా విన్నాడు. అన్నాడు 10 days లోపల నేను నీకు న్యాయం చేస్తా అన్నాడు. నేను ఏది కూడా ఎప్పుడు కూడా లాతోనే పోతా. నేను ఒకటి నిన్న ఫయాజ్ భాష ఇల్లు అవును 20 గంటల నుంచి జరుగుతుంది. కోర్టుకు పోయినా అన్ని పోయినా అయిపోయింది. దాంట్లో డివిజన్ ఉంటే చేస్తాము. మా ఎమ్మెల్యే ఎక్స్ఎమ్మెల్యే గారి ఇల్లు మొత్తం డివిజను 6 సెంట్లు కొనుక్కొని 4 సెంట్లు మున్సిపాలిటీ ఆక్యుపై చేసుకొని ఆయన రిజిస్టర్ చేసుకున్నారు. అవి ఇట్లాంటివన్నీ దండిగా ఉన్నాయి. మమ్మల్ని ఆ రోజు ఎవరో కక్షదా తెప్పి అనుకో, మేమేం లేకుండా జైలు పోలే. ఏం కక్ష తెప్పి ఎందుకు ఉండకూడదు? ఇంకోసారి ఏమనంటే పగులు వస్తుంది రాత్రి వస్తాడంట. నా కొడగలారు మీకే తెలియకపోయినా పగులు రాత్రి వస్తుందన్న. పగులు రాత్రి ఎక్కడ రాదనుకుంటే తెలుసా మీకు తెలియదు. ముందు పోల్స్లో రావురా, నార్త్ పోల్ సౌత్ పోల్లో రావు. 6 నెలలు ఇట్ట 6 నెలలు అట్ట వస్తుంది. ఏదో మాట్లాడతారు. ఏదో మాకు బెడ్షీట్ ఇవ్వాలంట, మంచం ఇవ్వాలా, పరుపు ఇవ్వాలా, కుర్లాన్ బెడ్ ఇవ్వాలంట. ఆ వద్దు మేము అడిగినప్పుడు ఏం చేస్తారు? మేము అడగలేదే. ఆ రోజు ఎస్పీనే డిస్ట్రిక్ట్ కలెక్టర్ జడ్జి దగ్గర పోకూడదు, వాడికి ఏమి ఇవ్వద్దు అన్నారు. ధైర్యంగా పోండి, ధైర్యంగా రండి. అసలు మేము చంద్రబాబుని అడగాల్సి వస్తుంది. ఏందో మాట్లాడిందే. ఆ రమణీని ఎవరు పాపం చిరుకులు పెట్టి ఎమ్మెల్యే రజని ఎందుకమ్మా అట్లా మాట్లాడుతున్నావు తల్లి? మీరు రారా మేము రామా? ఏం వచ్చి ఇప్పుడు మీరు వచ్చి పోయినాము. ఇప్పుడు మీ తప్పులు తీస్తారు. ఇంకా మంచోడు చంద్రబాబు అంటే ఆయన ఐడియా ఏమో నాకు తెలియదు, కానీ ఇంకా మంచోడు రజనీ హాయిగా ఉండు మా తల్లి. ఎందుకు భయపడతాను? మీరు ఫాల్స్ అంటారు. మా మీద ఫాల్స్కి పెట్టి 103 ఉన్నాయి నా మీద. నేనేమనలేదు ఫాల్స్ అని. మీ చేతిలో ఎందుకు పెట్టినారు? ఎందుకు పోయిరాడు? నేను పోయిరాలే జైలుకి. ఆడే కోవిడ్ వస్తే కూడా ఇటుసకపోయారు. ఎందుకు మీరంతా ఏదేదో మాట్లాడుతున్నారు? పోసానికి ఏం పని ఉండి హాయిగా మంచి ఆయన వస్తే చాలు నవ్వుకుంటాడు. ఎప్పుడు సినిమాలో ఏంటి అట్లా ప్రశ్నపడ్డాడు? అవసరమా ఆయనకు తిట్లు గిట్లు అవన్నీ లేదు, కానీ ఏదేదో మాట్లాడతారు. ఆ రజనీ అయితే నాకు అర్థమయ్యలే. బాగున్నావు, హాయిగా ఉన్నావు, బాగా చదువుకున్నావు ఏమో నాకు తెలియదు. ఎవడో అమెరికాలో కూడా ఉన్నట్టు వచ్చినట్టుంది. అవసరమా నువ్వు మాట్లాడబాక? అయ్యేది అవుతుంది. ఏమి అయ్యేది అవుతుంది. ఎందుకు అంతగా మాట్లాడుతున్నారు? మీరు తప్పు చేసినారు, దానికి అనుభవిస్తున్నారు. మేము తప్పు చేయకపోయినా అనుభవించినాం. అయినా మేము బాధపడ్డంలే. ఎందుకుండదు? కక్ష అనేది ఉంటుంది. ఎందుకుండదు? నేను వచ్చిన కలెక్టర్కి చెప్తున్నా, కక్షతో నేను లీగల్గానే అడుగుతున్నా. ఎందుకు కట్టకూడదు? మా ఎమ్మెల్యే కానీ ఇంట్లో 6 సెంట్లు వేరే వాళ్ళతో కొట్టినాడు, 4 సెంట్లు మున్సిపాలిటీ డివిజన్ అయినాడు. ఇవన్నీ కొన్ని ఉంటాయి. మళ్ళీ పగులు రాత్రి అంటారు మీరు. అయ్యా పగులు రాత్రి వస్తూనే ఉంటుంది.